విజయవాడ సున్నపు సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య 4కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది. శిథిలాల మీద పడి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ఇటు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఘాట్ రోడ్డును మూసివేశారు ఆలయ అధికారులు. వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్డును మూసివేసినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఘాట్ రోడ్డు కింద ఇప్పటికే 3 చెట్లు కూలిపోయాయి. దీంతో కూలిన చెట్లను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. విజయవాడ సున్నపు సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇప్పటి వరకు 4కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది. శిథిలాల మీద పడి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ఇటు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఘాట్ రోడ్డు మూసేశారు. వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్డును మూసివేసినట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు కింద ఇప్పటికే 3 చెట్లు కూలిపోయాయి. దీంతో కూలిన చెట్లను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. విజయవాడ సున్నపు సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇప్పటి వరకు 4కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీరాణి ఈరోజు ఉదయం 6:50 మొగలరాజపురంలోని సున్నపేట సెంటర్ లోపల కొండ చర్యలు విరిగిపడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తము 9 మంది ఉండారని చెప్పేసి తెలిస్తే ఇప్పటికీ సంబంధించి 4 మృతదేహాలు వెలుగు తీయడం జరిగింది. ఈ యొక్క 4గురికి సంబంధించి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారో వాళ్ళు ఒక మనిషికి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వైద్యులే చెప్తున్నారు. ఒక బస్సుకు సంబంధించి కొండ చర్యలు కింద భాగంలో వీళ్ళు ఉండారు. ఆ కొండ చర్యలు చాలా భారీ ఎత్తున రాయి పడటంతో వాళ్ళు తీసేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కొండ రాయిని పగలగొడటానికి కూడా చాలా శక్తివంతమైన పరికరం కావాలని చెప్పి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ రాయి అయితే బ్లాస్ట్ చేసేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఇది పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఇంకో కొండ చర్యల కింద ఉన్న ఇంకో వ్యక్తిని కూడా బయట తీయొచ్చని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆర్తనాదాలు మెండంటే అని చెప్పాలి. ఉదయం అందరితో కలిసి ఉన్న సమయంలో ఒక్కసారిగా పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఘోరం జరిగిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఘటన సంబంధించి ఆ ఘటన స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులు అయితే సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మరి కాసేపట్లో హోమ్ మినిస్టర్ కూడా వచ్చి ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాలను పరామర్శించినప్పుడు చెప్తుంది జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పాలి. ఇంకో కొండ చర్య కింద కొంత వ్యక్తిని కూడా బయట తీస్తే అసలు ఏం జరిగింది, లోపల ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. మనకు తెలిసిన సమాచారం అయితే నిన్న బీహార్ ఎవరైతే ఉన్నారో గుజరాత్ చెందిన 4 ఇంట్లో ఉండారు. వాళ్ళు కొంచెం వాళ్ళ స్నేహితులు ఇంకో 2 వచ్చారు, పార్టీ చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళు పార్టీ చేసుకున్న ఆ ఇంట్లోనే ఉండారా లేకపోతే పార్టీ చేసుకుని నైటే వెళ్ళిపోయారు అనేది మాత్రం కొంచెం తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఆ పార్టీ చేసుకునే వాళ్ళు కూడా 6 కూడా కిందే ఉంటే ఇంకా చాలా విఘాతం కలిగితేనే చెప్పాలి. ఝాన్సీ, అంటే తిరుమలరావు, అటు అమ్మవారి ఘాట్ రోడ్డును కూడా మూసివేశారు కదా, ఆలయ అధికారులు ఎన్ని రోజుల పాటు ఈ నిర్ణయం తీసుకున్నారు?
ఝాన్సీ మరో పక్కన ఏదైతే ఉందో దుర్గగుడి పైనుంచి సమాచార కేంద్రం మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో సమాచార కేంద్రాన్ని వేరే చోటుకు మార్చడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేని పక్షంలో అక్కడ కూడా దుర్గగుడి మీద కూడా భారీ ప్రమాదం చోటు చూసుకుని చెప్పాలి. ఈ ఘటన సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి భారీ వర్షాలు పడటంతో ఘాట్ రోడ్డు మూసివేశారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో దుర్గగుడి ఈవో అయితే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది, ఘాట్ రోడ్డు వెళ్లే మార్గం చాలా ఇబ్బంది పరిస్థితి గురవుతుంది కాబట్టి కొండరాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరో 2 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేస్తున్నామని చెప్పేసి దుర్గగుడి ఈవో ఎవరైతే ఉన్నారో రామారావు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ భారీ వర్షాల కారణంగా విజయవాడ కొంత ప్రాంతాల వాసులు అతలకుతలమైందనే చెప్పాలి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.